హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ వరల్డ్. ఈరోజు మనం TS EAMCET ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్కి సంబంధించి స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ గురించి, అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ విషయాల గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన స్టూడెంట్స్ అందరికీ స్టూడెంట్ వరల్డ్ తరపున, ఈ స్టూడెంట్ వరల్డ్ సబ్స్క్రైబర్స్ తరపున కంగ్రాచులేషన్స్. సో ఫ్రెండ్స్, మొదటిగా మనం అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, TS EAMCET హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే లాగిన్ ఐడి నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇందులో మీ లాగిన్ ఐడిని ఎంటర్ చేయండి. తరువాత ఇందులో హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. తరువాత ఇందులో వెబ్ ఆప్షన్స్ పెట్టడం కోసం మీరు జనరేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇందులో డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న ఈ కోడ్ని ఇక్కడ ఉన్న ఈ బాక్స్లో ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే రిజల్ట్స్ అండ్ రిపోర్ట్స్ అని ఉంటుంది. ఇందులో ఈ విధంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, వ్యూ జాయినింగ్ రిపోర్ట్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్, లాగౌట్ అనే 6 ఆప్షన్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ 6 ఆప్షన్స్లో ఏమేమి ఉన్నాయి, ఇందులో మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటన్నది తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మొదటిగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ గురించి తెలుసుకోవటానికి దీనిపై క్లిక్ చేయండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే క్యాండిడేట్ యొక్క బయోడేటా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా తప్పుగా ఉన్నట్లయితే మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఏ హెల్ప్లైన్ సెంటర్లో అయితే చేయించుకున్నారో ఆ హెల్ప్లైన్ సెంటర్కు వెళ్ళి డీటెయిల్స్ని కరెక్షన్ చేయించండి. ఎందుకంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత డీటెయిల్స్ని చేంజ్ చేయడం పాసిబుల్ కాదు. సో అందుకనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికంటే ముందుగానే డీటెయిల్స్ని కరెక్షన్ చేయించండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ తమ్ముడు SC కేటగిరీ అయినప్పటికీ ఫీ రీయింబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ లేదని ఎందుకు చూపిస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా ఎందుకు చూపిస్తుందంటే ఈ తమ్ముడు వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఇలా యాన్యువల్ ఇన్కమ్ 2 lakhs కంటే ఎక్కువ ఉండటం వలన ఇన్కమ్ సర్టిఫికెట్ని సర్టిఫికెట్ వెరిఫికేషన్లో సబ్మిట్ చేయలేదు. సో అందుకనే ఈ విధంగా ఫీ రీయింబర్స్మెంట్ వర్తించదని చూపిస్తుంది. తరువాత కొంచెం క్రిందికి వెళ్ళినట్లయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇందులో మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకున్నప్పుడు మీరు ఏ సర్టిఫికెట్స్ని వెరిఫై చేయించారు, ఏ సర్టిఫికెట్స్ని వెరిఫై చేయించలేదనే డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక మనం సెకండ్ ఆప్షన్ అయినటువంటి వ్యూ సేవ్డ్ ఆప్షన్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఫ్రెండ్స్, దీనిని చూడటం కొరకు మళ్ళీ బ్యాక్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా మళ్ళీ రిజల్ట్స్ అండ్ రిపోర్ట్స్ పేజ్లోకి వస్తారు. ఒకవేళ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పేజ్లో ఎక్కువసేపు ఉన్నట్లయితే సెషన్ ఎక్స్పైర్డ్ అని వస్తుంది. అలా సెషన్ ఎక్స్పైర్డ్ అని వచ్చినట్లయితే TS EAMCET హోమ్ పేజ్లోకి వెళ్ళి మళ్ళీ క్యాండిడేట్ లాగిన్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అయ్యి ఇందులో మీరు వెబ్ ఆప్షన్స్లో ఏమేమి కాలేజీలను ఏ ప్రయారిటీలో పెట్టారో ఇందులో క్లియర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్డ్ ఆప్షన్ అయినటువంటి అలాట్మెంట్ ఆర్డర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఫ్రెండ్స్, మళ్ళీ బ్యాక్ బటన్ పై క్లిక్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంటుంది. ఇందులో మీకు ఏ కాలేజీలో అయితే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ తమ్ముడికి గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ అలాట్ అయింది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ బై ద కాలేజ్ అని, ట్యూషన్ ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ నౌ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ వన్ ఏంటంటే కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీ. ఇక ఈ సెకండ్ వన్ ఏంటంటే సీట్ అలాట్ అయిన స్టూడెంట్ కట్టవలసినటువంటి కాలేజ్ ఫీ. ఈ తమ్ముడికి ఫీ రీయింబర్స్మెంట్ వర్తించదు కాబట్టి కాలేజ్ ఫీ మొత్తం ఈ తమ్ముడే కట్టుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ ఈ తమ్ముడికి ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈ తమ్ముడు ఎస్సీ కేటగిరీ కాబట్టి ఇక్కడ 0 అని చూపిస్తుంది. అంటే ఇక్కడ 0 అని ఎవరికైతే చూపిస్తుందో ఆ స్టూడెంట్స్ కాలేజ్ ఫీ కట్టాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా బీసీ కేటగిరీ స్టూడెంట్స్లో 10,000 కంటే ఎక్కువ ర్యాంకు ఉన్నటువంటి స్టూడెంట్స్కి కాలేజ్ ఫీలో 35,000 పోను మిగిలిన అమౌంట్ని ఇక్కడ చూపిస్తుంది. అంటే బీసీ స్టూడెంట్స్కి ఈ కాలేజీలో సీట్ ఎలర్ట్ అయితే 1,07,000 నుంచి 35,000 పోను మిగిలిన 72,000 స్టూడెంటే పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం కిందికి వెళ్ళినట్లయితే ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని ఉంటుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సీట్ ఎలర్ట్ అయిన తర్వాత స్టూడెంట్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవే. సో ఫ్రెండ్స్, వీటిని 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని ట్యూషన్ ఫీని ఆన్లైన్ పేమెంట్ చేయాలి. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ట్యూషన్ ఫీని ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు మీ పేరెంట్స్ యొక్క బ్యాంక్ అకౌంట్స్ నుండి మాత్రమే పేమెంట్ చేయండి. ఎందుకంటే ఒకవేళ పేమెంట్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి మీ మనీ అకౌంట్ నుండి కట్ అయినట్లయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ అమౌంట్ అనేది కట్ అయిన బ్యాంక్ అకౌంట్కి రీఫండ్ అవుతుంది. తర్వాత పేమెంట్ చేసే ముందు బ్యాంక్ అకౌంట్లో కాలేజ్ ఫీ పే చేయడానికి సరిపడే అమౌంట్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత పేమెంట్ చేయడానికి అలాట్మెంట్ ఆర్డర్లో పే ఫీ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఇందులో ఆన్లైన్ ఆర్డర్ ఐడి నెంబర్ అనేది ఉంటుంది. తర్వాత అలాట్మెంట్ ఆర్డర్లో ఇక్కడ చూసినట్లయితే ప్రింట్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ని ప్రింట్అవుట్ తీసుకోండి. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, దీని గురించి ఈ వీడియో లాస్ట్లో తెలుసుకుందాం. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం అనేది అక్టోబర్ 28కి లాస్ట్ డేట్ కాబట్టి పేమెంట్ అనేది 28 కానీ 28 కంటే ముందు కానీ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఒకవేళ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయనట్లయితే ఎలర్ట్ అయిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న స్టూడెంట్స్ ఇప్పుడే కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయవలసిన అవసరం లేదు. ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కూడా అయిపోయిన తర్వాత నవంబర్ 2 నుంచి 5 వరకు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. తర్వాత ఒకవేళ అక్టోబర్ 28 లోపు కాలేజ్ ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత మళ్ళీ అలర్ట్ అయిన సీట్ని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మీరు పే చేసిన కాలేజ్ ట్యూషన్ ఫీ అనేది మళ్ళీ రీఫండ్ అవుతుంది. కాకపోతే ఈ రీఫండ్ అనేది ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కూడా అయిపోయిన తర్వాత అవుతుంది. తర్వాత ఎవరైతే అలర్ట్ అయిన సీట్ని క్యాన్సిల్ చేసుకుంటారో అలా క్యాన్సిల్ చేసుకున్న స్టూడెంట్స్ ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయడం పాసిబుల్ కాదు. అయినా కూడా అలర్ట్ అయిన సీట్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఆన్లైన్ క్యాన్సిలేషన్ ఆఫ్ అలాటెడ్ సీట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఐ అగ్రీని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. తర్వాత ఎవరైతే అలర్ట్ అయిన సీట్ని క్యాన్సిల్ చేసుకోరో వాళ్ళందరూ ఫైనల్ ఫేజ్లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం అలాట్మెంట్ ఆర్డర్లో క్రిందికి వెళ్ళినట్లయితే పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ప్లస్ ఏటీఎం పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనే 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో మీకు ఏది అవైలబుల్లో ఉంటే దానిని సెలెక్ట్ చేసుకోండి. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ డెబిట్ కార్డ్తో పేమెంట్ చేస్తారు కాబట్టి డెబిట్ కార్డ్పై క్లిక్ చేస్తే ఈ విధంగా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ ఉన్న డీటెయిల్స్ని ఎంటర్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. సో పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ని ప్రింట్అవుట్ తీసుకోండి. సో ఫ్రెండ్స్, పేమెంట్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సిగ్నల్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పేమెంట్ చేయండి. ఒకవేళ సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు చేసినట్లయితే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, దీనితో పేమెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఉన్న సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టంపై క్లిక్ చేయండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇంకా పేమెంట్ చేయలేదు కాబట్టి ఈ పేజీ ఇలా ఉంది. ఒకవేళ పేమెంట్ చేసినట్లయితే ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ రిపోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో దానిపై క్లిక్ చేసి జాయినింగ్ రిపోర్ట్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఎందుకంటే ఇందులోనే అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు అలర్ట్ అయిన సీట్ని తప్పనిసరిగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోండి. ఎందుకంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుంటేనే కాలేజీలో సీట్ అనేది మీకోసం రిజర్వ్ అయి ఉంటుంది. తర్వాత 5th ఆప్షన్ అయినటువంటి వ్యూ జాయినింగ్ రిపోర్ట్, ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా 2 ఆప్షన్స్ వస్తాయి.
ఫస్ట్ వన్ వచ్చేసి వ్యూ జాయినింగ్ రిపోర్ట్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు పేమెంట్ చేసిన తర్వాత దీనిపై క్లిక్ చేసినట్లయితే జాయినింగ్ రిపోర్ట్ని చూడవచ్చు. తర్వాత సెకండ్ వన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు పేమెంట్ చేసినటువంటి పేమెంట్ ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక సిక్స్త్ వన్ ఏంటంటే, ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత లాగౌట్ మీద క్లిక్ చేసి వెబ్సైట్ నుంచి లాగౌట్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, సీట్ అలాట్మెంట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. ఆన్సర్స్ నాకు తెలిసినట్లయితే తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ బటన్పై క్లిక్ చేసి టీఎస్ ఎంసెట్ గురించి, ఇంజనీరింగ్ కాలేజ్ గురించి నేను చేయబోయే వీడియోస్ని చూడటం కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.